పాకిస్తాన్ తో జరుగుతున్న తొలి టెస్టులో సౌత్ ఆఫ్రికా అద్భుత విజయం సాధించింది. పాకిస్తాన్ విధించిన 148 పరుగుల టార్గెట్ ని 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 98 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో కగిసో రబడ అలాగే మార్కో జాన్సన్ ఇద్దరు కలిసి మరో వికెట్ పడకుండా 51 పరుగుల పార్ట్నర్షిప్ తో ఓడిపోతుందనుకున్న మ్యాచ్ ను ఒక్కసారిగా మలుపు తిప్పి విజేతగా నిలిపారు. ఈ క్రమంలోనే దర్జాగా WTC ఫైనల్ చేరుకుంది సౌత్ ఆఫ్రికా. ఇక ఫైనల్లో తలపడే మరో జట్టు కోసం ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య పోటీ నిలిచింది. అయితే భారత్ ఫైనల్ చేరాలంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా చెప్పాలంటే భారత్ కంటే ఆస్ట్రేలియాకే ఫైనల్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా 66.67 విన్నింగ్ పర్సెంటేజ్ తో పాయింట్ల టేబుల్ అగ్రస్థానంలో ఉండడమే కాకుండా WTC ఫైనల్ చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. ఇక ఆస్ట్రేలియా 58.89 పర్సెంటేజ్ తో రెండో స్థానంలో ఉండగా ఇండియా 55.89 పర్సెంటేజ్ తో మూడో స్థానంలో ఉంది. అయితే భారత్ 4వ టెస్టుతో కలిపి మరో ఒక్క టెస్టు మాత్రమే మిగిలి ఉంది. అంటే ఈ రెండు మ్యాచ్ల్లో టీమిండియా గెలవాల్సిన పరిస్థితి. అయితే ఆస్ట్రేలియాకు శ్రీలంకతో 2 మ్యాచ్లు, ఇప్పుడు భారత్ తో 2 మ్యాచ్లు ఉన్నాయి. ఈ 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిస్తే చాలు ఆస్ట్రేలియా ఫైనల్ కు వెళుతుంది. ఒకవేళ భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మెల్బోర్న్ వేదికగా 4వ టెస్టులో డ్రా అయ్యి ఆ తర్వాత చివరి మ్యాచ్ లో భారత్ గెలిచి శ్రీలంకపై ఆస్ట్రేలియా 2 మ్యాచ్లు ఓడిపోవాల్సి ఉంది. అప్పుడే టీమిండియా ఫైనల్ చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే టీమిండియా ఫైనల్ చేరడం కష్టమే. ఇక సౌత్ ఆఫ్రికాతో ఎటువంటి లింకు లేదు కాబట్టి ఇప్పుడు ఆస్ట్రేలియా మిగతా అన్ని మ్యాచ్ల్లో ఓడిపోవాల్సిన పరిస్థితి. అలా అయితేనే టీమిండియా ఫైనల్ చేరుతుంది. ఒకవేళ 4వ టెస్టు డ్రా అయి 5వ టెస్టు గెలిచినా కూడా శ్రీలంకతో ఆస్ట్రేలియా 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోవాల్సి ఉంది. అలా జరిగితేనే భారత్ కు ఫైనల్ అవకాశాలు. పొరపాటున 4వ టెస్టు మ్యాచ్ టీమిండియా ఓడిపోతే ఇక WTC ఫైనల్ నుంచి అవుట్.